ఇవ్వాలి. నువ్వు నీ కుటుంబంలో అవసరం లేని వ్యక్తిగా ఉండుండొచ్చు, ఒక భారంగా నువ్వు ఉండొచ్చు, ఒక లైబిలిటీగా నువ్వు ఉండొచ్చు. కానీ దేవుని సన్నిధిలో, దేవుని దృష్టిలో మాత్రము నువ్వు ఒక విలువైన వజ్రముతో సమానం. దేవుని కంటికి నువ్వు ఎలా కనిపిస్తావంటే, ఒక వజ్రము కనిపిస్తే, తవ్వుతున్న గనుల్లో ఒక వజ్రం కనిపిస్తూ ఉన్నట్లయితే, మట్టిని తవ్వుతుంటే ఒక వజ్రం కనిపిస్తుంటే ఎంత సంతోషం కలిగిద్దో, దేవుడు నిన్ను కనుక్కుంటున్న, నిన్ను పొందుకుంటున్న సమయంలో కూడా దేవుడు అంత సంతోషాన్ని పొందుతాడు. నువ్వు దేవుని సంతోషపెట్టే వ్యక్తిగా ఉన్నావా, దేవునికి విచారము కలిగించే వ్యక్తిగా ఉన్నావా? ఈరోజు నువ్వు ఆలోచించే. నీ జీవితము ఎంతో విలువైనది. ఆయన వెల ఇచ్చి కొన్న జీవితాన్ని నువ్వు మర్చిపోవద్దు. చెప్తున్నాడు ఇక్కడ, ఏం చెప్తున్నాడంటే, వాడు దానిని కనుగొని ఎడల 99 గొర్రెలను గూర్చి సంతోషించినంత కంటే